ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 20 दिन के बाद भी इतने 1 दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाईकोर्ट भी इमीडिएट अजर्नमेंट मोशन, लंच मोशन ले लिए, उनका बेल भी दे दिए, सब कुछ है। आधी रात को 11-12 बजे अपने लोग बोल रहे थे जेल का दरवाजा खोलो, 12 बजे उनको छोड़ो। अरे भाई कहाँ है प्रोविजन, कहाँ से छोड़ू मैं? అధ్యక్ష, నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష, క్రూర మృగాల మధ్యలో పెరుక్కుంటూ వచ్చిన, తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష. ఇక్కడికి ఉత్తగా రాలే, ఇక్కడ ఉన్నది తొక్కుతే అక్కడ వేయలేను, అక్కడ తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఉత్తగా రాలే, అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష. స్వశక్తి మీద కష్టపడి వాళ్ళకు ఒకటే సభ చూసారు అధ్యక్ష. జిల్లా పరిషత్ చూసిన, శాసన మండలి చూసిన, శాసనసభ చూసిన, లోక్సభ చూసిన, ఇవాళ ముఖ్యమంత్రికి వచ్చిన అధ్యక్ష. వాళ్ళకంటే వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రాలో విజ్ఞానంలో గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు, నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష. రైతు బిడ్డలు అధ్యక్ష, నేను అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష. పులులు ఉంటాయి అధ్యక్ష నేను ఉన్న దగ్గర, పులుల నుంచి, సింహాల నుంచి, మృగాల నుంచి ఎట్లా బయటపడాలో నాకు తెలుసు అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, ఆశామాసిగా మాట్లాడితే. ఎందుకంటే ఈ హోదా, ఈ బాధ్యత ప్రజల కోసం ఇచ్చిందని, నా వ్యక్తిగతమైన కోప తాపాలతో ఈ బాధ్యత నెరవేర్చొద్దని చాలా ఓపికగా, చాలా మర్యాదగా, గౌరవంగా ఈరోజు ఉన్న అధ్యక్ష. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉన్న ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది? ఇవాళ ఈ రేసులు అంటాడు, ఫార్ములా రేసులు అంటాడు, ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ట వస్తాడంటే, ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు, ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు, ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు. ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటివే కదా అధ్యక్ష. బొచ్చడు తప్పులు, పుట్టెడు అప్పులు. వాళ్ళు చేసిన తప్పులను సర్దిద్దడానికి, వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి, అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళా బ్యాంకులో పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. ఇవాళ మేము ఎన్ని 1,00,000 కోట్లు తెచ్చినా, 1,27,000 కోట్లు తెచ్చినా, వాళ్ళు పెట్టిన పాపం, వాళ్ళు పెట్టిన పాపాల పుట్టను తిరిగి చెల్లించడానికి తల తాకట్టు పెట్టి ఈరోజు మేము పేద రైతులకు ఈరోజు రైతు భరోసానో, లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకో, ఇంకొకరికో, లేకపోతే మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? హాస్టల్ల బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం? ఎందుకు తులం బంగారము, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్లో ఇవ్వలేకపోతున్నాం? ఇవన్నిటికీ ఉన్న ఆదాయం మొత్తం, తెస్తున్న అప్పులు మొత్తం వాళ్ళు చేసిన పాపాలకు చెల్లించడానికే పోతుంది అధ్యక్ష. ఇదే 1,27,000 కోట్లు, ఇదే 1,27,000 కోట్లు నా దగ్గర ఉంటే, వాళ్ళు చేసిన పాపాలకు, వాళ్ళ తప్పులకు, వాళ్ళ అప్పులకు చెల్లించే భారం నా మీద పడకపోయి ఉంటే, ఈ 1,27,000 కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేటోని అధ్యక్ష నేను. ఏ రైతు కూడా అన్ని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ఉండేటోని అధ్యక్ష ఉండుంటే, ఏ పిల్లవాడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రోజు కూడా బకాయి లేకుండా చెల్లించటోని అధ్యక్ష. ఏ ఆరోగ్యశ్రీ మన హాస్పిటళ్లకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు పదే కలిసి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించండి, కార్పొ హాస్పిటల్ బతకలేకపోతున్నాయి, డాక్టర్లు జీతాలకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తుంటే, అడక్క ముందే నెల అడ్వాన్స్ ఇచ్చి ఉండేటోని అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అది రైతు భరోసా కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏదైనా ఒక గ్యారంటీ ఆలస్యమైందంటే ఆ పాపం ఈ పాపాత్ములదే అధ్యక్ష. ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేసి, కోకపేట అమ్మిరి, ఔటర్ రింగ్ రోడ్ అమ్మిరి, హైదరాబాద్ భూములు అమ్మిరి, హైటెక్ సిటీ అమ్మేసిరి, ప్రతిదీ అమ్మేసింది అధ్యక్ష. వైన్ షాపులు లాస్ట్కు మన ఏమంటారు, మన బలహీనతను కూడా 6 నెలల ముందుగానే అమ్మేసుకున్నారు అధ్యక్ష వైన్ షాప్ల పేర్ల.